హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టమాటో పులుసు తయారు చేసుకుందాము. టమాటో పులుసుకి కావాల్సినవి పావు కేజీ టమాటాలు మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. చింతపండు పులుసు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చిని కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. జీలకర్ర, ధనియాల పొడి. ఇప్పుడు తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. ఎండుమిర్చి వేసుకుందాము. తాలింపు గింజలు వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. పసుపు, అన్నీ వేయించుకుందాము. టమాటో పులుసు చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, తీయగా చాలా బాగుంటుంది. బెల్లం కూడా వేస్తారండి ఈ టమాటో పులుసులో. అది ఆప్షన్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఇవన్నీ కలిపి వేయించుకుందాము. ఉల్లిపాయలు, మసాలా బాగా వేయించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి టమాటో పులుసుకి. ఈ టమాటా పులుసు మా అమ్మమ్మ బాగా చేస్తుందండి. చాలా రుచిగా చేస్తుంది, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం. చాలా బాగుంటుందండి టమాటో పులుసు. ఇప్పుడు ఈ టమాటో రసం వేసుకుందాము. చింతపండు రసం కూడా వేసుకుందాము. ఇప్పుడు అన్నీ కలుపుకుందాము. కలర్ఫుల్గా ఉందండి టమాటో పులుసు, చాలా బాగుంటుంది. టమాటో పులుసు అండి. మసాలా, టమాటోలు, చింతపండు పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది.
డిఫరెంట్గా ఉంటుందండి టమాటా పులుసు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ కూడా పోసుకుందాము. టమాటా పులుసు ఉడకటం స్టార్ట్ అయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ టమాటా పులుసు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి నేను. చాలా బాగుంటుంది, అందుకని నేర్చుకున్నాను. ఈ టమాటా పులుసు పల్నాడు జిల్లా మాచర్ల సైడ్ అండి బాగా తింటారు. అటు ఫేమస్ అండి ఎక్కువ. మాచర్ల పక్కన విలేజ్ అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అందుకనే ఆ సైడ్ మంచి ఫేమస్ అండి ఈ టమాటో పులుసు, చాలా బాగుంటుంది. కారం వేసుకుందాము. బెల్లం అండి, ఇది ఆప్షను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎలా తిన్నా బాగుంటుందండి టమాటో పులుసు, చాలా బాగుంటుంది. నేను వేస్తున్నాను 2 స్పూన్లు. టమాటా పులుసు చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ చేస్తే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు బాగా తినేదాన్నండి ఈ టమాటా పులుసుని, చాలా బాగుంటుంది. టమాటా పులుసు రెడీ అయిందండి. కొత్తిమీర చల్లుకుందాము. తినడానికి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా, చాలా రుచిగా, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి. పులుపు, ఉప్పు, మసాలా అన్నీ బాగున్నాయండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.